శ్రీ వికానస శ్రీనివాస ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏడుకొండల స్వామికి 7 శనివారములు శ్రీ వెంకటేశ్వర స్వామి గానామృత కార్యక్రమం 38వ శనివారం వైభవంగా నిర్వహించారు. స్థానిక బాలాజీరావుపేటలోని ప్రియా థియేటర్ ఎదుటిగల కోట బద్రీనాథ్ గుప్తా స్థలంలో శ్రీ వెంకటేశ్వర స్వామి గానామృత కార్యక్రమంలో తొలుత స్వామివారికి విశేష పూజాది కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం అధ్యక్షురాలు మూర్తి అనురాధ నేతృత్వంలో బృంద సభ్యులు మహిళా భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామి గీతాలను ఆలపించారు. పలువురు భక్తులు సుమారు 35 అడుగుల భూదాన విరాళాన్ని ట్రస్ట్ సభ్యులకు అందజేశారు. ట్రస్ట్ నిర్వాహకులు ఆర్వి కిరణ్ కుమార్ మాట్లాడుతూ శ్రీ వెంకటేశ్వర స్వామి గానామృత కార్యక్రమం 6వ పర్యాయం 7 శనివారాల పాటు నిర్వహిస్తామని తెలిపారు. రానున్న రోజుల్లో ట్రస్ట్ ఆధ్వర్యంలో నారాయణ అష్టాక్షరి దివ్యక్షేత్రం నిర్మించనున్నట్లు తెలిపారు. పరీక్షల నేపథ్యంలో ఆదివారం ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు పూజా పెన్నులు పంపిణీ జరుగుతుందని తెలిపారు. వ్యాపారవేత్త కోట రామ్మోహన్ రావు మాట్లాడుతూ ఎంతో భక్తి శ్రద్ధలతో శ్రీ వెంకటేశ్వర స్వామి గానామృతం నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు మూర్తి వెంకటేశ్వరరావు, జంజం రామారావు, గుడివాడ బాలకృష్ణ, ట్రస్ట్ సభ్యులు రొంపిచెర్ల సురేష్, మాజేటి వెంకటేష్, కోట రవిశంకర్, వెచ్చా కిషోర్, కాలేపల్లి రాజశేఖర్, సంకీర్తన బృందం సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. భక్త మహాశైలందరూ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు పొందుటకు వచ్చి గానామృతం చేస్తూ ఉన్నారు. చాలా చక్కగా, చాలా బాగా నిర్మలంగా భక్తిపూర్వకంగా చేస్తున్నారు. ఎక్కడో హడావుడిగా చేయటం కాదు, నిదానంగా రోజు వచ్చి చేస్తున్నారు. ఆ వెంకటేశ్వర స్వామి దయతోటే ఇంత మనం చేస్తున్నాము. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఈ స్థల సేకరణ, దేవాలయం స్థల సేకరణ చాలా అవసరం. మనం ఏ పని చేసినా ఏం చేసినా శాశ్వతంగా నిలబడేది దేవస్థానం, దేవాలయం. ఈ దేవాలయం శాశ్వతమైన దేవాలయానికి మనందరం కూడాను భూదానం, దానం అనకూడదు, మనం వెంకటేశ్వర స్వామికి సమర్పించాలి. భూమిని సమర్పించి మీరందరూ కూడాను ఆయన ఆశీస్సులు పొందాలని కోరుతున్నాను. ఇంకా చాలా ఉన్నాయి మనం ఇవ్వాల్సింది. ముందర భూసేకరణ వరకు మాత్రమే మాట్లాడుతున్నాం. ఈ యొక్క తరుణంలో మనం స్థల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము. ఆ కార్యక్రమంలో భాగంగా గత 6 పర్యాయములుగా ఈ శ్రీ వెంకటేశ్వర స్వామికి 7 శనివారాల పాటు వెంకటేశ్వర స్వామి గానామృత కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటాము. 6వ పర్యాయం 3వ వారం రోజున ఈ రోజున మనం ఎంతో వైభవంగా ఈ యొక్క కార్యక్రమాన్ని మహిళా భక్తులు విశేషంగా పాల్గొని భక్తి శ్రద్ధలతో ఆ యొక్క గానామృతాన్ని ఆరంభించడం జరిగింది. వారందరికీ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీనివాసుని ఆశీస్సులు అందజేయాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాము. అలాగే ఈ యొక్క భూదాన విరాళాల సేకరణకి ఈ రోజున మనం దాదాపు ఒక 25 అడుగులు మేరకు భక్తులు ముందుకు వచ్చి భూదాన విరాళం అందజేయడం జరిగింది. వారికి వారి కుటుంబ సభ్యులకు కూడా శ్రీనివాసుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాము. ఈ కార్యక్రమాల్లో భాగంగా రేపు అనగా ఆదివారం రోజున ఇదే ప్రాంగణంలో మనం అన్నమాచార్య 523వ ఆరాధనోత్సవాన్ని హయగ్రీవ స్వామివారికి విశేష పూజలు నిర్వహించుకుని విద్యార్థులకు పూజా పెన్నులు పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో కూడా భక్తులు విశేషంగా పాల్గొని స్వామి ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాము. భక్తులు విశేషంగా భాగస్వాములై కలియుగ ప్రత్యక్షమైనటువంటి శ్రీనివాసునికి ఎంతో వైభవంగా నిర్మించినటువంటి నారాయణ అష్టాక్షరి దివ్యక్షేత్రానికి స్థల సేకరణలో భాగస్వాములు కావాలని ప్రతి ఒక్కరూ కూడా మన అందజేసినటువంటి గొప్ప కార్యక్రమానికి స్వామి సంకల్పానికి నాంది పలుకుదామని చెప్పని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాము.